నెక్స్ట్ కంపారిజన్. కాంగ్రెస్ 10 ఏళ్ళు 5,71,000 ఎకరాల కొత్త ఆయకట్టు, బీఆర్ఎస్ 9.5 ఏళ్ళు 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు. స్టెబిలైజేషన్, కాంగ్రెస్ స్టెబిలైజేషన్ చూస్తే 57,000 ఎకరాలు వాళ్ళైతే సంవత్సరానికి, దీన్నే మనం సంవత్సరానికి చూస్తే సంవత్సరానికి 10 ఏళ్ల కాంగ్రెస్లో 57,000 ఎకరాలు ఒక సంవత్సరానికి వస్తే బీఆర్ఎస్ 9.5 ఏళ్లలో సంవత్సరానికి 181,473 ఎకరాల కొత్త ఆయకట్టును పోయిన 9.5 ఏళ్లలో తెచ్చాం. అందులో కరోనా, అందులో కొత్త సంవత్సరం, అందులో పెద్ద నోట్ల రద్దు లాంటి ఆర్థిక సంక్షోభం ఉన్న 181,473 ఎకరాల కొత్త ఆయకట్టు ప్రతి ఏటా బీఆర్ఎస్ సాధించింది. నౌ స్టెబిలైజేషన్ చూడండి. 10 ఏళ్ల కాంగ్రెస్ చేసిన స్టెబిలైజేషన్ 93,000, బీఆర్ఎస్ 31,50,000 ఎకరాలు. స్టెబిలైజేషన్ అంటే మీకు తెలియాలి, చెరువుల కింద 25 లక్షలు ఉండే తెలంగాణకు, కానీ ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు పట్టించుకోక వాటి కింద మొత్తం తూములు, అలుగులు, కట్టలు అన్నీ తెరలైపోయి 10 లక్షలకు పడిపోయింది. కానీ మిషన్ కాకతీయ ప్రోగ్రాం ద్వారా మనం మళ్ళీ 25 లక్షల ఎకరాల ఆయకట్టును సాధించినాం. అంటే 15 లక్షలు స్టెబిలైజేషన్ అయింది. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పేరుకే కాలువలు తుమ్మలు మొలిచినాయి తప్ప నీళ్లు బారలే. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2ను మోడర్నైజ్ చేసి, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 కాలువల్ని మోడర్నైజ్ చేసి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు కాళేశ్వరం నీళ్లను అందించింది. అది స్టెబిలైజేషన్ కింద. అంటే నీళ్లు రాని వాటికి, నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు కరువు సంవత్సరంలో సప్లిమెంటేషన్ చేసి స్థిరీకరణ సాధించిన దాన్ని స్టెబిలైజేషన్ అంటాం. అది మనం 31,50,000 ఎకరాలు తెచ్చాం. స్టెబిలైజేషన్ యావరేజ్ చూస్తే 10 ఏళ్ల కాంగ్రెస్ సంవత్సరానికి 9,300 ఎకరాలు ఇస్తే బీఆర్ఎస్ 3,31,578 ఎకరాలు ప్రతి ఏటా స్టెబిలైజేషన్ తన 9.5 ఏళ్ల కాలంలో చేసింది.